సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే, కానీ అందరికీ కాదు. ముఖ్యంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండటమే మంచిది. ఆరోగ్యంగా ఉండేవారు కూడా గ్రీన్ టీని మోతాదుకు మించి తాగకూడదు. గ్రీన్ టీ శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు తోడ్పడుతుంది. అయితే దీనిని రోజుకొకసారి తీసుకుంటే సరిపోతుంది. అయితే కొన్ని వాణిజ్య సంస్థలు తమ వ్యాపార అవసరాల కోసం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదనే ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల మేలు కంటే కీడే ఎక్కువ. గ్రీన్ టీ చైనాలో పుట్టిన హెర్బల్ టీ. సాంప్రదాయంగా తీసుకునే ఈ తేనీటి అలవాటు క్రమంగా ఆసియా అంతటా విస్తరించింది. గర్భంతో ఉన్న వాళ్ళు లేదా పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు గ్రీన్ టీని అతిగా తాగరాదు. కెఫిన్ ఉద్దీపన వల్ల రక్తంలోకి చాలా సులభంగా చేరుకుంటుంది. దీనివల్ల శిశువుల్లో జీర్ణక్రియ సమస్యలు ఏర్పడవచ్చు. కెఫిన్ ఉన్న ద్రవ పదార్థాలు తీసుకోవడానికి ముందు వైద్యుల్ని తప్పకుండా సంప్రదించాలి. ఐరన్ సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది. హెర్బల్ టీలు ఆహారంలోని ఐరన్ ను గ్రహించే శక్తిని తగ్గిస్తాయి. దీనివల్ల శరీరానికి కావలసిన ఐరన్ అందదు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు, ఇస్నోమియాకు చికిత్స తీసుకుంటున్న వారు గ్రీన్ టీని తాగకూడదు. మధుమేహం ఉన్నవారు అతిగా గ్రీన్ టీ తీసుకున్నట్లయితే రక్తంలోని షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల దురదలు, ఆందోళన, గుండెల్లో మంట వంటివి ఏర్పడే అవకాశం ఉంది. రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు సైతం గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. గ్రీన్ టీలో ఉండే ఉత్తేజిత లక్షణం అడ్రినాలిన్ రష్ బీపీపై ప్రభావం చూపవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.